బిడ్డ బతుకుదామంటే ముంగట డబ్బలు వేసుకుంటే డబ్బలు గులగొట్టిర్రు, అగో బాత్రూమ్ గులగొట్టిర్రు. 40 సంవత్సరాల సంసారము, నా మొగడు 88% హ్యాండ్ కాపు, కాలు చేతులు పనిచేయవు, నాకు మన్మరాలు, ఇల్లు గులగొట్టిరు, అన్ని గులగొట్టిరు. ఇగో నా మొగడు ఇట్లుంటాడు. ఇగో కుంటి బండి, 3 పైల బండి, ఈ బండి మీద పోయి మేము పైసలు రూపాయి ఆట నడుకొచ్చుకుంటాం. పింఛన్ వస్తుంది. తెలంగాణ వచ్చినాక మాకు పింఛన్ వచ్చింది. మమ్మల్ని ఇన్ని నష్టాలు చేసిరు బిడ్డ, 1 రూపాయి లేకుండా చేసిరు బిడ్డ. నీ కాలు వస్తా మేము ఏడవై ఉండాలి, ఏమి కష్టం చేసుకోవాలి, ఏమి ఇయ్యలేదు. మేము ముసలోళ్ళమైనా బిడ్డ, నాకు 55 ఏళ్ళు, నా మౌనికి 60 ఏళ్ళు. నడవలేను, నేను నడవలేను, 6 గంటల రాత్రి వచ్చిర్రు. ధనా గుల కొడుతుంటే సప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాము. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సప్పుడు వస్తే ఇక నేను అందులోనే ఉంటే నా మీద రాళ్ళు పడి నేను కూడా చచ్చిపోతుంటే. అంటే కనీసం చెప్పలేదు. ఇంట్లో కూడా బయటికి తీయలే. మా ఎంక్వైరీ అస్సలు లేదు. మేము నిద్రపోయినాము, గులగొడుతూనే ఉన్నారు. నిద్రపోయినా మేము గులగొడుతూనే ఉన్నాం. హైకోర్టు చెప్తా ఉన్నది ఇంట్లో గులగొట్టొద్దు అన్నది. మీకు అన్ని కాగితాలు ఉన్నాయి? అన్ని కాగితాలు ఉన్నాయి. అన్ని కాగితాలు 59 జీవో కింద తెలంగాణ ప్రభుత్వంలో నేను 20 లక్షలు కట్టినా. నాది యాక్సిడెంట్ అయినందుకు గవర్నమెంట్ పైసలు ఇచ్చింది. రైలు యాక్సిడెంట్ అయితే రైలు యాక్సిడెంట్ అయింది. నా రాళ్ళల్లో 2 కాళ్ళల్లో రాడ్స్ ఉన్నాయి. నాకు ఆ పైసలు ఇస్తే ఆ పైసలతోని నేను ఈ భూమి గవర్నమెంట్ కే కట్టేసిన, ఎంఆర్ఓకు కట్టేస్తే నాకు యాక్టివేట్ అయ్యి ఓకే అయింది. కథం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయన. నాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేసింది. నన్ను చాలా బాధ పెడుతున్నారు. నేను వేసుకొని పోతాము, కనబడని కాడ షూట్ చేస్తామంటారు. మీ ఇంటి వాళ్ళు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అందరు. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే వాని ఇల్లు ఆపుతున్నారు. లంచం ఇస్తే ఆపుతున్నారు. 10 రూపాయలు ఇస్తే ఆపుతున్నారు. ఇట్లా లంచం తీసుకుని ఏంటంట మళ్ళా. ఇగో ఇల్లు ఆపిరు, పైసలు ఇస్తేనే ఆపిరు. ఒకటి పైసలు ఇచ్చిండు, 50,000 ఇచ్చిండట, ఆపిరు. అయినా ఇగో ఎంఆర్ఓ చూడు, ఎంఆర్ఓ సంతకం పెట్టి పైసలు కట్టి కొన్నది. ఎంఆర్ఓ 20 లక్షలు తీసుకుంటు చూడు. అవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఏంది బాధ ఏంది? మళ్ళా పట్టా, మళ్ళా తెలంగాణ పట్టా ఇచ్చిర్రు. ఇన్ని కాగితాలు ఉన్నాగా మమ్మల్ని అగదానం ఇయ్యాలి.